ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు 55వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాము. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. నీతిమంతులను ఆయన ఎన్నడూ కూడా కదలనీయడు. వారికి ఆశ్రయంగా దేవుడు ఉంటాడు. దేవుని యొక్క వాక్యం బహు స్పష్టంగా తెలియజేస్తుంది. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటి నుండి ఆయనే వారిని రక్షిస్తాడు. కనుక నీతిగా జీవించేటప్పుడు మనుషులు మనల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి పరిస్థితుల్లో ఆయన నీకు తోడుగా ఉండి మిమ్మల్ని కదలనీయకుండా స్థిరపరుస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. నీతిమంతుల నివాస స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, వర్ధిలింపచేస్తాడు. ఇక ఉదయకాల సమయంలో నీతిగా జీవించేటప్పుడు అనేకమైన శ్రమలు రావచ్చు, సమస్యలు రావచ్చు, నిందలు రావచ్చు. కానీ దేవుడు ఆ నీతిగా జీవించే వారి పక్షాన వ్యాజ్యమాడతాడు, వారి పక్షాన యుద్ధం చేస్తాడు. వారికి దేవుడు తోడుగా ఉంటాడు, ఆశ్రయంగా ఉంటాడు. కనుక నీతిగా జీవిస్తూ దేవుడు అనుగ్రహించే ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాలు, దేవుని యొక్క కృపను పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన కృపలో మిమ్మల్ని భద్రపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నీతిమంతులను ఎన్నడూ కూడా కదలనీయవని చెప్పి నీకు వాక్యం ద్వారా వాగ్దానం చేసావు కనుక దేవా, ఎవరైతే నీతిగా జీవిస్తూ శ్రమలు అనిపిస్తున్నారో వారు ధైర్యపరచబడి నీ కొరకు జీవిస్తూ నువ్వు అనుగ్రహించే ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. నీ కృప, నీ కాపుదల అనుగ్రహించండి. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈ రోజు తలపెట్టి